హలో గైస్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. నా స్లీప్ సైకిల్ అయితే మొత్తం చేంజ్ అయిపోయింది. నైట్ 12, 1, 2 అట్లా అయితుందనమాట పనుకునేసరికి. ఇంకా మార్నింగ్ నేను అస్సలు లేవలేకపోతున్నా. అసలు నాకు ఒక డ్రీమ్ అనమాట. 21 డేస్ మార్నింగ్ 4:00 లెవ్వాలని జెప్పేసి. దానివల్ల ఇంగ ఎప్పటికి అలవాటయిపోతది అని జెప్పి. కానీ అసలు అది నా వల్లనే అయితలేదు. అసలు 7:30కి గూడా లెవ్వాలంటే నా వల్ల అయితలేదు. అట్లాంటిది 4:00 లెవ్వాలంటే ఇట్స్ ఎ వెరీ బిగ్ థింగ్ అని జెప్పొచ్చు నాకైతే. కానీ అది 100% నేను ఏదో ఒక రోజు ట్రై చేస్తా అనే ఉన్నది. ఇవాళైతే నేను 7:30కి మా ఫ్రెండ్ ఫోను చేసి లేపిందనమాట. నేను లేపమని చెప్తా, లేపుతారు వాళ్ళు. కానీ ఓకే, లేస్తున్నా అని చెప్పేసి ఫోను కట్ చేసి మళ్ళా పండుకుంటా అనమాట. అట్లుంటది నాతోటి. అంత డీప్ స్లీప్‌లో ఉండే అనమాట. అండ్ ఎంత చల్లగుందంటే, ఓహ్ మై గాడ్! అసలిది నా వల్ల కాట్లేదు. నా బ్లాంకెట్‌లో నుంచి బయటికి రావాలని గూడా అనిపిస్తలేదనమాట రోజంతా. ఇంగా కష్టపడి ఎట్లనో అట్లా 9కి లేషినా అనమాట నేను. ఇంక లేచిన తర్వాత వెంటనే హాట్ వాటర్ చేసేసుకొని, హాట్ వాటర్ తాగిన. మంచిగా ఎండలో ఉండకుండా చాలా మంచిగా అనిపించిందనమాట ఇవాళ ఎండ. అండ్ దాని తర్వాత ఇంకా బ్రేక్‌ఫాస్ట్ జేసేసినా అనమాట. నేను హెడ్ బాత్ జేయాలి, ఫ్రెష్ అవ్వాలి గాబట్టి టైం పడతది అని జెప్పేసి అప్పటికే 9 అయితుంది. 9:15 గూడా అయిపోతుంది. ఇంకా లేట్ అయిపోతది బ్రేక్‌ఫాస్ట్ అని జెప్పేసి ఇంగ ఉప్మా జేసినా అనమాట ఇవాళ. అసలు బ్రేక్‌ఫాస్ట్ గూడా నాకు ఎన్ని మంచి ఆప్షన్స్ దెలుసు. అలాంటిది అవన్నీ ఏం జేయకుండా ఏదో క్విక్‌గా అయిపోయేది జేస్తున్నా. అసలు ఇన్ని థింగ్స్ నేను హ్యాండిల్ జేయడం ఫస్ట్ టైమ్ అనమాట. అందుకే నేను ఈ ఇదంతా ప్లానింగ్, ఇదంతా ఎగ్జిక్యూషన్ అనేది కొంచెం కష్టమైతుంది. కానీ మెల్లమెల్ల ఒక్కొక్క స్టెప్ అయితే నేను నేర్చుకుంటున్నా అనమాట. ఎట్లా ప్లాన్ జేసుకోవచ్చు, ఏంటి అని జెప్పేసి. అంటే చాలా థింగ్స్ చేయాలి నేను రోజులో గాబట్టి, అవన్నీ మెల్లమెల్ల లైన్‌లోకి తేవడానికి నేను ట్రై జేస్తున్నా. ఓకే, ఇట్ టేక్స్ సమ్ టైమ్ గానీ లైన్‌లోకి రావడం అనేది ఇంపార్టెంట్ గాబట్టి అదైతే జరుగుతుంది. మెల్లమెల్లగా అయితే జరుగుతుందనే జెప్పొచ్చు. సో, ఇంకా బ్రేక్‌ఫాస్ట్ జేసేసి ఫ్రెష్ అప్ అవ్వడానికని ఎళ్ళిపోయాను అనమాట. ఇంగ ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడే వచ్చినా. అండ్ నైట్ నేను ఓన్లీ 1 చపాతీయే తిన్నా. అండ్ నేనెప్పుడు తిన్నా అది 8కి తిన్నా గావచ్చు. అండ్ నేను పండుకుంది 12:00కి. అప్పటికే అరిగిపోయింది. ఇంగా పొద్దున్నే లెవంగానే నాకు ఫుల్ ఆకలేసిందనమాట. ఇప్పుడు గూడా ఐయామ్ సో హంగ్రీ. అసలు టైం ఎంతయితుందో తెలుసా? 10:30 అయితుందనమాట. అందుకే ఇంగ ఫుల్ ఆకలైతుంది అని జెప్పేసి నేను కొంచెం ఎక్కువనే బ్రేక్‌ఫాస్ట్ జేసినా. నాకర్థమైంది. నాకివాళ ఫుల్ ఆకలైతది అని జెప్పేసి ఉప్మా కొంచెం ఎక్కువనే జేసినా. దాని తర్వాత ఉప్మాతో పాటు 2 ఫ్రూట్స్ అన్నమాట. పైనాపిల్ అండ్ ఆరెంజ్. యాక్చువల్‌గా ఈ ఆరెంజెస్ నిన్ననే తెచ్చినా అన్నమాట. రిలయన్స్‌లో తెద్దాము అని అనుకున్నా. కాకపోతే రిలయన్స్‌లో 20 రూపీస్ ఎక్కువుందన్నమాట బయట దానికంటే. అందుకే ఇంగ డ్యాడీ వచ్చేటప్పుడు తీసుకొనొచ్చిండు ఆరెంజ్. ఫస్ట్ నేనేం తినాలి అనుకుంటున్నా అంటే ఆరెంజే తింటా. దీని టేస్ట్ చూద్దాం ఎట్లుందో. చూస్తుంటే అయితే మంచి కలర్ అయితే టెంప్టింగుండే. ఇంకా ఇవాళ ప్లాన్సొచ్చేసి అసలు నేను చిన్నగున్నప్పుడు ఎక్సైట్ కూడా అయినో లేదో నాకు తెలవదు. బుక్స్‌కి గానీ, స్టేషనరీస్ గానీ, పెన్స్‌కి గానీ. అసలు నిన్నైతే ఒక బుక్ గావాలి అని జెప్పేసి కొనుక్కున్నా అనమాట. ఆ బుక్ నాకు ఎంత నచ్చిందో తెలుసా అసలైతే. ఐయామ్ సో ఎక్సైటెడ్. అది ఆ బుక్‌లో నేను రాయాలి అని ఎక్సైటెడ్ అయితున్నా. అసలిట్లా జనరల్‌గా అసలు ఉండనే ఉండదు. బుక్‌కి ఎవడన్నా ఎక్సైట్ అయితాడా? నేనయితున్నా అసలైతే. నేను గూడా ఎప్పుడు గాలే. ఫస్ట్ టైమ్ అయితున్నా. అట్లా బుక్ ఎందుకు అంటే ప్లానర్ అన్నమాట. ఏం వీడియో, ఏ రోజు ఎట్లా షెడ్యూల్ చేయాలి అండ్ ఆ వీడియోకి కొన్ని సెట్ ఆఫ్ వర్క్స్ ఉంటాయి కదా! ఫస్ట్ వీడియో షూట్ చేయడము, ఎడిట్ చేయడము, వాయిస్ ఓవర్ ఇయ్యడము అండ్ దాని తర్వాత అప్‌లోడ్ చేయడము, థంబ్‌నెయిల్ చేయడము, టైటిల్ రాయడము ఇవన్నీ ఒక సీక్వెన్స్ ఆఫ్ థింగ్స్ అయితూ ఉంటాయన్నమాట వీడియో చేయడానికి. సో, ఆ థింగ్స్‌ని నేను ఒక బాక్సెస్ లాగా మీకిప్పుడు చూపిస్తాను. బాక్సెస్ లాగా చేసుకొని దాన్ని షెడ్యూల్డ్ వేలో నేను చేయాలి అని అనుకుంటున్నా. అవి నేను కరెక్ట్‌గా చేస్తే మిగతా థింగ్స్ కూడా మెల్లమెల్లగా లైన్‌లోకొస్తాయి గాబట్టి, సో, అది చేయాలి అని అనుకుంటున్నా. అందుకే నిన్న ఆ బుక్ తెచ్చుకున్నా. బుక్ చాలా నచ్చింది నాకు. చాలా బావుంది. కొంచెం స్వీట్‌గుంది, సోర్ గూడా ఉంది. అందుకే చాలా బావుంది. అసలు మోస్ట్‌లీ మేము ఫ్రూట్స్ వచ్చేసి సమ్మర్‌లో మంచిగా తింటామనమాట. చాలా మంచిగొస్తాయి గదా! వాటర్ మిలన్స్ అట్లా. ఇలా చలికాలంలో తినడం రేరు. కానీ ఈ మధ్య చాలా మంచిగా ఫ్రూట్స్ దొరుకుతున్నాయి గాబట్టి మంచిగా తెచ్చుకుంటున్నాం. అయితే ఎండాకాలంలో ఫ్రూట్స్ తింటా గదా! నా స్కిన్ మంచిగా అయితూ ఉంటదనమాట. నేచురల్ ఆయిల్ వచ్చి గ్లో ఒస్తది.
ఇంగా తినలేదు అంటే ఇంగ అంటే డ్రై ఉండదు. నాది ఆయిలీ స్కిన్ గాబట్టి అదో రకంగా ఉంటదనమాట స్కిన్ అంతా. మీరు జూస్తున్నదేది నిజం గాదు. దిస్ ఈజ్ ఫిల్టర్. నాకు చాలా పోర్స్ ఉంటాయి. అండ్ చాలా పింపుల్ స్కార్స్ ఉంటాయి. ఇట్స్ ఓకే. మెల్లగా పోతాయి దానికి గూడా. అదేం పెద్ద ఇష్యూ గాదు. ఇంకా ఆ! ఇంకొకటొచ్చేసి ఇవాళ ఆఫ్టర్‌నూన్ కింద లంచ్ అనమాట. అయ్యప్ప స్వాములు యేసుకుంటారు గదా! వాళ్ళది పడి పూజ ఉంటే అక్కడనే లంచ్ గూడా ఉండే. సో, అక్కడికెళ్ళాలనమాట. అందుకే ఇంగ ఇవాళ ఎట్లైనా హెడ్ బాత్ జేయాలి అని జెప్పేసి చేసేసిన. యాక్చువల్‌గా నిన్న జేయాలి. మనకి బద్ధకం ఒచ్చింది నిన్న. అందుకే ఇంగ ఇవాళ జేసిన. సరే మరి. బ్రేక్‌ఫాస్ట్ తిన్న తర్వాత ఉప్మా ఉప్మా గురించి చెప్పలే గదా! ఉప్మా నేను రెసిపీ పెడతా. ఆల్రెడీ పెట్టినా గూడా. దీని తర్వాత గూడా నేను రెసిపీ యాడ్ జేస్తా. క్విక్‌గా ఒక 10 సెకండ్స్‌లో ఎట్లా అయితదిలే గానీ 30 సెకండ్స్‌లో ఒక రెసిపీ యాడ్ జేస్తాం. అట్లా చేస్తా అనమాట ఉప్మా. ఎవరికైతే ఉప్మా ఇట్లా గూయిగా, స్టిక్కీగా నచ్చదు, ఇట్లా పొడిగా నచ్చుతదో వాళ్ళకైతే నచ్చుతది. నాకు 2 ఇష్టం. నాకిట్లా పొడిగా ఇష్టం. ఇట్లా లూజ్‌గా ఉప్మా ఉంటది గదా! అది గూడా ఇష్టము. ఉప్మా అంటేనే ఇష్టం నాకు జనరల్‌గా. అందరికి ఇష్టం ఉండదు గానీ, కానీ వేరే ఆప్షన్స్ ఉంటే అవే తింటా ఉప్మా కంటే అట్లా. ఉప్మానే ఆప్షన్ ఉందంటే మంచిగా ఎంజాయ్ చేసుకుంటా తింటా. సో, అక్కడికెళ్ళాలి లంచ్‌కి. అంతే ఇంగ ఇవాళైతే ఏం ప్లాన్స్ లేవు. ఏదో ఒకటి నేర్చుకోవాలి ఇవాళ. కొన్ని థింగ్స్ ఉన్నాయి నేర్చుకునేది. అవి నేర్చుకోవాలి. ఎందుకంటే నేను కొంచెం రిలాక్స్‌డ్ అయినాననమాట. అంటే వర్క్ అన్నీ కరెక్ట్‌గా చేసేసినా నాకొక 7 డేస్ వరకు గ్యాప్ ఉంటది. గ్యాప్ ఉండదు. ఇప్పుడేం చేస్తున్నా అంటే ఏ రోజుది ఆ రోజు చేసేసుకుంటున్నా కాబట్టి నాకు గ్యాప్ దొరుకుతుందనమాట. సో, ఈ గ్యాప్ దొరకడం వల్ల నేనిప్పుడు ఏం చేయాలంటే ఏదో ఒకటి నేర్చుకోవాలనమాట. దీనికి సంబంధించినయి చాలా ఉన్నాయి నాకు నేర్చుకోబుద్దయితుంది. కొన్ని ఏఐ టూల్స్ నేర్చుకోవాలని ఉన్నది. చూడాలి ఏం టూల్స్ నేర్చుకోవాలి, ఎట్లా నేర్చుకోవాలి అని జెప్పేసి. అవి నేర్చుకొని తర్వాత నా ప్లానర్ రెడీ చేసుకోవాలి. అది నేను వీడియో తీసి పెడతా ఎట్లా చేసుకుంటున్నా అని జెప్పేసి. ఐ యామ్ సో ఎక్సైటెడ్. సరే మరి. వ్లాగ్ కంటిన్యూ అవుతుంటది చూసేయండి. బాయ్. ఆల్‌మోస్ట్ 1 అలా అయితుంది. ఇది నా లంచ్ టైమ్ అనమాట. యాక్చువల్‌గా కింద పూజ ఉంది అని చెప్పేసి లేట్ ఉంది అనమాట కింద లంచ్. అందుకే నాకెందుకో ఏమన్నా తినబుద్దయ్యి ఇంక చాక్లేట్ తింటున్నా. దాని తర్వాత ఇంగ రెడీ అయిపోతున్నా అనమాట కిందకెళ్ళడానికి. ఫస్ట్ అయితే ఫౌండేషన్ కొంచెం పౌడర్ ఏసేసుకొని నేను రెడీ అయిపోయినా. కింద అయ్యప్ప స్వామి వాళ్ళది పూజ ఉంది అని జెప్పినా గదా! అక్కడనే లంచ్ అనమాట. దానికోసమని రెడీ అయిపోయినా. మీకు నా అవుట్‌ఫిట్ మంచిగా చూపిస్తా ఇక్కడ పెట్టేసి. సో, దిస్ ఈజ్ మై అవుట్‌ఫిట్. జస్ట్ చుడిదార్, చున్నీ. దీనికి స్పెషల్ ఏందో తెలుసా? ఇది మా డ్యాడీ కుట్టిండు. అసలు మా డ్యాడీకి స్టిచ్చింగ్ తెలవదనమాట. ఉట్టిగా ఖాళీ టైంలో ఏదో ఒకటి జేయాలి అని చెప్పేసి స్టిచ్చింగ్ నేర్చుకుంటున్నాడనమాట. నాకిది కుట్టిండు. ఎంత పర్ఫెక్ట్ కుట్టిండంటే అసలు చూడండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్ కుదిరింది. అంటే ఓకే. ఇక్కడ ఫినిషింగ్ కొంచెం డిఫరెన్స్ వచ్చింది గానీ, బట్ ఓవరాల్‌గా అయితే చాలా అంటే చాలా బెటర్‌గానే ఉంది అని చెప్పొచ్చు. మంచిగుంది గదా! నాకైతే ఫుల్ నచ్చింది. యాక్చువల్‌గా నేను ఇంత ప్రింటెడ్ వన్ ఏసుకోననమాట. ఏదో ఒకటి ఇగ ఎక్స్‌పెరిమెంట్ కోసమే గదా అని ఇచ్చిన. కాకపోతే చాలా మంచిగా కుట్టిండు. అందుకే ఇంగ ఏసుకున్నా అనమాట ఇవాళ. కొత్త డ్రెస్. కొత్త డ్రెస్ ఏసుకున్నప్పుడు నాకెంత ఎక్సైట్‌మెంట్ ఎంత మంచిగా అనిపిస్తదో. మీకు గూడా అట్లా అనిపిస్తదా? నాకైతే ఫుల్ ఇష్టం డ్రెసెస్. చున్నీ యాక్చువల్‌గా ఈ డ్రెస్ ఎందుకు నేను ఉంచుకున్నా అంటే చున్నీ బావుంది. చున్నీ బావుందని జెప్పేసి డ్రెస్ ఉంచుకున్నా. అసలు ఈ చున్నీ వేరే వాటికి గూడా యూజ్ జేసుకోవచ్చు. సరే మరి కిందకెళ్ళేసి, మొక్కేసేసి, తినేసి వస్తా. ఇఫ్ ఎట్ ఆల్ వీలైతే కిందది పూజదదంతా చూపిస్తా. లేదు అంటే నేనేం రికార్డ్ జేయ. తినేసేసి వచ్చేసిన తర్వాత మీతో కలుస్తా. అమ్మా! ఇప్పుడే వచ్చినా.
ఫుల్ టు ఎక్కువైపోయింది అసలైతే. అసలు జనరల్‌గా అనియన్స్ ఇంకేదో యూజ్ జెయ్యరనుకుంటా గదా! అంటే స్వామి వాళ్ళు జేసే దాంట్ల. అసలు ఎంత టేస్ట్ ఉందంటే అంత టేస్ట్ ఉండే. కాకపోతే నేను కొంచెమే పెట్టమంటే ఫుల్ పెట్టేసిండ్రు. ఆ గంటలు గూడా పెద్ద పెద్ద గంటలున్నాయి గాబట్టి తినలేకపోయినా. అంటే నేను అసలు జనరల్‌గా పడేయ అనమాట. నాకు పడేబుద్ధి గాదు. ఎట్లనో అట్లా జేసి లోపలికేసేసినా అనమాట. అప్పటికి నాకు 2 లడ్డూలు పెట్టిండ్రు. అమ్మో! వద్దు ఒకటే అంటే తిను 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 అనుకుంట పెట్టేసిండు అంకుల్. ఒకటైతే డ్యాడీ తీసుకున్నాడు. ఇంకొకటి కష్టపడి తినేసిన. ఇప్పుడు ఇదేదో స్వీట్ ఉంది. ఇగ స్వీట్ నా వల్ల అయితలేదు అని జెప్పి పైకి తెచ్చుకున్నా. నేను పోతున్నప్పుడే ఇదేదో అబ్బా! దీంట్లో ఏసేసిన. అబ్బా! దీన్నంతా అంటినట్టుంది స్వీట్‌కి. ఇది గూడా ఏదో గులాబ్ జామ్‌లా ఉంది. ఇది ఇచ్చిండ్రు. ఇంకొక స్వీట్ గూడా ఉంది. సేమియానో లేకపోతే కీరో. ఇది నాకు దెలిసి ఏమంటారు దాన్ని? ఇట్లా బనానా తోటి జేస్తారు గదా! పంచామృతమా? పంచామృతం అనుకుంటున్నా. ఇదైతే ఏదో ఉంది. గులాబ్ జామే. కానీ చాలా డిఫరెంట్‌గా ఉంది. అంత దీంట్లో పడి ఇది టేస్ట్ వస్తుంది. గులాబ్ జామ్ టేస్ట్ గాకుండా. ఇదొకటి తింటా. ఇది అట్లనే ఉంచుతా. నా వల్ల అయితలేదిగ. అమ్మో! ఫుల్ ఎక్కువైపోయింది. ఎంత మంచిగుండేనో అసలైతే అదంతా. అది పడి పూజదదంతా. అమ్మా! ఇవాళ డే మొత్తానికి ఏం తినకపోవచ్చు. అంత ఎక్కువైంది నాకు. అమ్మ బాబోయ్! మంచిగా రెడీ అయినా గదా! మంచిగా రెడీ అయినందుకు ఎటన్నా పోబుద్దయితుంది. డ్రెస్ ఏసుకున్నా గదా! ఎటన్నా పోబుద్దయితుందనమాట. చూస్తా పోతే అప్‌డేట్ జేస్తా. పోకపోతే డ్రెస్ ఇప్పేసి మళ్ళా పొద్దున్న డ్రెస్ ఏసుకొని కూర్చుంటా. యాక్చువల్‌గా నాకు ఇవాళ అయ్యప్ప పూజ దగ్గరికెళ్ళి వచ్చిన తర్వాత నాకొకటి గుర్తొచ్చిందనమాట. యాక్చువల్‌గా మా అమ్మమ్మకి ఇట్లా తీర్థయాత్రలు, దేవుడి ప్రదేశాలంటే ఫుల్ ఇష్టమనమాట. అయితే నేను పుట్టినప్పుడు ఎందుకో అప్పుడు అయ్యప్ప మాల వేసుకోవాలని ఫుల్ ఉండే అంట. ఆ టైంలోనే నేను పుట్టినా అంట. సో, నా పేరు అయ్యప్ప అని పెట్టింది. ఇప్పటికి గూడా నన్ను అయ్యప్ప, అయ్యప్ప, అయ్యప్ప అనే పిలుస్తదనమాట. నాకు ఫుల్ మంచిగా అనిపిస్తది అట్లా పిలుస్తే. ఐ మిస్ దట్ పిలుపు గాని ఇవాళ అయ్యప్ప పూజకి ఎళ్తే అయితే అదనిపిచ్చింది. నా పేరు అయ్యప్ప అనమాట మా అమ్మమ్మకి. అయ్యప్ప అన్నట్టే పిలుస్తది. ఇవాళ నాకు ఫుల్ గుర్తొచ్చిందనమాట మా అమ్మ. నాకసలు డ్రెస్సే ఇప్పబుద్దయితే లేదు. అందుకే డ్రెస్‌లోనే ఉన్నా. కొద్దిసేపు అయిన తర్వాత ఇప్పుతా, లేకపోతే ఎటన్నా బయటికన్నా ఎళ్తా అని అనుకుంటున్నా. సో, నిన్న నేను ఒక బుక్ తెచ్చుకున్నా. ఇవాళ ప్లానర్ రెడీ చేసుకోవాలి అని చెప్పినా గదా! దిస్ ఈస్ ద బుక్ అనమాట. ఎంత బావుందో చూడండి. ఈ 2 కలర్స్ నాకైతే ఫుల్ అంటే ఫుల్ నచ్చింది. ఇంకా బుక్ వచ్చేసి ఇట్లా రూల్డ్ బుక్ ఉంటది గదా! ప్లెయిన్ బుక్ గాకుండా అదనమాట. అండ్ ఇప్పుడు మనము ప్లానర్ రెడీ చేసుకుందాము. నేమ్ స్టూ స్టూడెంట్, ఎస్టీడీ అంటే ఏందో మరి. స్టాండర్డ్ సారీ. నేమ్, స్టాండర్డ్, సెక్షన్, రోల్ నంబర్, సబ్జెక్ట్ అంట. మనకు వీటితోటి ఏం పని లేదు. జస్ట్ ఒక ఓం పెట్టేసేసి ఓం. జస్ట్ కొన్ని కాలమ్స్ ఆల్రెడీ నా దగ్గర ఈ బుక్‌లో నేను ఇప్పటిదాకా రాసినా అనమాట. సో, ఈ కాలమ్స్‌ని నేను చేసుకొని దీనికి ఇంకొక కాలమ్ యాడ్ చేయాలన్నమాట. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 కాలమ్స్ అయితే ఒక 11 కాలమ్స్ అయితే నేను పెట్టుకోవాలి. ఆ కాలమ్స్ పెట్టుకొని ప్లానర్ రెడీ చేసుకుంటా ఇవాల్టికైతే. రెడీ చేసుకున్న తర్వాత మోస్ట్‌లీ బయటకన్నా ఎళ్తా, లేకపోతే వాకింగ్ అన్నా ఎళ్తా. అంతే.
ఇంకా ఇంత మంచిగా రెడీ అయిన తర్వాత ఎక్కడికన్నా ఎళ్ళబుద్దయితుంది అని చెప్పినా గదా! అందుకే బయటకొచ్చేసా అనమాట. ఇంక ఎక్కడికెళ్ళాలో తెలీక మస్తు రోజులైతుంది అని జెప్పేసి వెస్ట్ సైడ్ వచ్చినాము. యాక్చువల్‌గా హార్డ్‌లీ ఒక 5 మినిట్స్ చూసినామేమో అంతే. దాని తర్వాత ఇంక వచ్చేసినామనమాట. జస్ట్ పైన పైన అట్లా అట్లా జూసినాము. కాకపోతే మంచిగా క్రిస్మస్ వైబ్స్ ఉండే అనమాట. మంచి రెడ్ డ్రెసెస్ బాగా ఉండే. అండ్ జూతా కలెక్షన్ చాలా మంచిగొచ్చినాయి. అవి జూసేసుకొని ఇంటికి రిటర్న్ అయిపోయినామనమాట. అండ్ నైట్ ఏం తినలేదు. ఆఫ్టర్‌నూనే ఫుల్ ఎక్కువైపోయింది అని జెప్పేసి ఇంక ఇంటికొచ్చేసి బుజ్జున్నా అనమాట. ఓకే. మరి బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా!